నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పీడీఎస్‌యు స్టేట్ ప్రెసిడెంట్ మహేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే. అంటే మొన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన గురించి మీరొక లేఖ విడుదల చేశారు కదా! సో, అందులో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే ఇప్పుడు అల్లు అర్జున్ తన మూవీ చూడ్డానికి తన ఫ్యామిలీతో వచ్చారు కదా! సో, ఇందులో మిస్టేక్ ఏముంది? అంటే ఈరోజు ఒక కామన్ మ్యాన్ తన సినిమా తను చూసుకుంటే ఇబ్బందేం లేదండి. ఆయన ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి ఉంది. అట్లా హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడమే గాకుండా, తన సినిమాకి విపరీతమైనటువంటి లాభాలను ఆర్జించడం కోసం పెట్టిన పెట్టుబడిని ఒకే రోజు రాబట్టుకోవాలని ఒక దురుద్దేశంతోని ఒక ఒక విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేశారు ఆ సినిమా కోసం. ఆ హైప్ క్రియేట్ చేయడం, దాని నుంచి అభిమానులు పెద్ద ఎత్తున ఆ సినిమా చూడడానికి రావడంతోని అక్కడ ఆ అభిమానులు ఉన్నంత సేపు అక్కడ ఏం లేదు. ఎప్పుడైతే ఇక్కడికి అల్లు అర్జున్ వచ్చాడో, అంటే అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అక్కడ క్రౌడ్ ఇంకా మరింత పెరిగిపోయి తనని చూడాలన్నట్టు ఒక ఆతృతతో అభిమానులు కూడా పెరిగిపోయి, ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగింది. అంటే అల్లు అర్జున్ తనకు తానుగా ఒక సినిమా జనరల్‌గా పోయి ఏదో ఒక మల్టీప్లెక్స్‌లో హడావుడి లేకుండా వచ్చి సినిమా చూసుకొని పోతే ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ చాలామంది అది మిడ్‌నైట్ దాదాపు 10 దాటిపోయింది. చాలామంది విపరీతమైనటువంటి క్రౌడ్ ఉందక్కడ. ఆ క్రౌడ్‌లో ఈయన ఓపెన్ టాప్ జీప్‌లో ఒక హీరోగా వచ్చి అక్కడ అందరిని ఇబ్బంది పెట్టడం, అట్లా ఒక ఒక ప్రాణాన్ని తీసుకుండనే ఒక ఆవేదనతోనే మేము బాధ్యత గలటువంటి విద్యార్థి సంఘంగా సొసైటీ మీద ఉన్నటువంటి ప్రేమతోనే మేము దాన్ని విడుదల చేయడం జరిగింది. ఓకే. అంటే తనకు కూడా అనిపిస్తుంది కదా సార్! ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేసే సినిమా. ఆ ఫ్యాన్స్ మధ్య చూడాలని అనే ఆతృతతో ఆయన అలా చేసి ఉండొచ్చు కదా! అంటే ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేకపోవచ్చు కదా! అంటే తను సినిమా చూడాలి అనుకుంటే ముందస్తుగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. లేదా థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫార్మ్ చేయొచ్చు. మీరు చూడండి, నిన్న రేవతి గారిది ఒక వీడియో గూడా వచ్చింది. తను ఎప్పుడైతే తను సినిమాకొచ్చారో, వాళ్ళ ఫ్యామిలీతోని సినిమాకొచ్చారో జనరల్‌గా మామూలుగా ఉంది. వాళ్ళు గూడా ఫ్యామిలీతోని మా సినిమా చూడడానికి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ అల్లు అర్జున్ వచ్చాడో, ఈ అర్జున్ వచ్చిన తర్వాతనే క్రౌడ్ పెరిగిన పరిస్థితి ఉంది. దాంట్లో నుంచి వాళ్ళ వాళ్ళ కుటుంబం, అమ్మాయి వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఒకవైపు, అబ్బాయి ఈమె ఒకవైపు కావడము. వాళ్ళ ప్రైవేట్ సైన్యం మొత్తం గూడా, ప్రైవేటు సెక్యూరిటీ మొత్తం గూడా తనని తోసేసి కింద పడేసి తొక్కిరని గూడా ఈరోజు వార్తలొస్తున్న పరిస్థితి ఉంది. అల్లు అర్జున్‌కి అంటే అభిమానుల మధ్య సినిమా చూడాలనే ఒక కోరిక ఉంటే, ఆ కోరికకు ప్రకారం తన సెక్యూరిటీకి సంబంధించిన చర్యలు తీసుకొని ఎట్లనే అంటే సామరస్యంగా వచ్చి సినిమా చూసి పోవచ్చు. కానీ ఓపెన్ టాప్ జీప్‌లలో అవివాదం చేసుకుంటూ వచ్చి అంటే అక్కడ ఉన్నటువంటి అభిమానులు గూడా ఒక రెచ్చగొట్టే విధంగా తయారైన పరిస్థితిని, ఈ పరిస్థితి అల్లు అర్జున్ బాధితారాహిత అని తెలియజేస్తా ఉంది. ఎందుకనంటే ఆ హీరో అనేటోడు అంటే తన సినిమాని ఎట్టయితే పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటాడో, అట్లనే ప్రజల మీద, అభిమానుల యొక్క ప్రాణాల మీద గూడా తనకుంట ఒక బాధ్యత ఉండాలి. కాబట్టి ఈ హీరోలందరూ ఎట్లా తయారైపోయారంటే, వాళ్ళ పెట్టిన పెట్టుబడుల్ని ఒకే రోజు తీసుకురావాలి. ఒకే రోజు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేము వాటిని వెనక్కి తీసుకోవాలి అభిమానుల మీద. అట్లనే ఎక్కువ విపరీతమైన లాభాల్ని ఆర్జించాలనే ఒక దురుద్దేశంతోనే అంటే ఇది మొత్తం ఈ అల్లు అర్జున్ యొక్క దురుద్దేశంతోనే ఇది జరిగిందని జెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఓకే. ఇంకొకటి మీరు టికెట్ల రేట్ల గురించి కూడా మాట్లాడారు కదా! సో, ఇప్పుడు ఒకవేళ వాళ్ళ సినిమా వాళ్ళు రేట్లు పెంచుకున్నారు. నచ్చిన వాళ్ళే వెళ్తారు గదా! అంటే టికెట్ల రేటు పెంచుకోవడం ఏందండి అసలకి? ఇంతకుముందు సినిమా థియేటర్ల ముందు ఆహ్, అంటే ఎక్కువ టికెట్‌కి అమ్మితే పోలీసులు పట్టుకొని పోయి జైల్‌లో పెట్టేది. దాన్ని ఏ ఏ అంటే బ్లాక్‌లో అమ్మితే. బ్లాక్ టికెట్‌లని అమ్మితే పోలీసోళ్ళు పట్టుకుపోయి జైల్‌లో పెట్టే పరిస్థితి ఒకప్పుడుండే సినిమా ఇండస్ట్రీలో. కానీ ఇప్పుడేమైందనంటే, ప్రభుత్వాలన్నీ గూడా వాళ్ళకన్నిటికి సహకరించి రేట్లు పెంచుకోవడం కోసం ఒక టికెట్‌లు రేట్లు పెంచుకోవడం కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చో, నయానో భయానో అదిరించో బెదిరించో ఒక జీవోలను తీసుకొచ్చుకొని, ఈరోజు సినిమా యూనిటు ఈ చిత్రం తీసినటువంటి నిర్మాతలే ఒక బ్లాక్ మాఫియాగా మారిపోయిర్రు. ఆ బ్లాక్ టికెట్ల మాఫియా ఈరోజు యథేచ్ఛగా చట్టబద్ధంగా జరుగుతా ఉంది. కాబట్టి ఏ టికెట్ అయినా ప్రభుత్వం ఏదైతే సామాన్య రోజుల్లో అంటే ఉంటదో ఆ టికెట్ రేట్‌కి అమ్ముకోవాలి. ఒకప్పుడు బ్లాక్ టికెట్లు అమ్మితే పోలీసులు అరెస్ట్ చేసే స్థితి నుంచి ఈరోజు విపరీతంగా చట్టబద్ధంగా బ్లాక్‌లో ఎక్కువ రూపాయలకి రూ. 3000 టికెట్లు అమ్ముకుంటే పోలీసులే ఈరోజు దగ్గరుండే ఆ టికెట్‌లను అమ్మిస్తున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తం ఎవరి డబ్బులివి? ప్రజల డబ్బులు, అభిమానుల డబ్బులు, విద్యార్థుల డబ్బులు. వాళ్ళందరూ ఎవరు? ఈ అల్లు అర్జున్ అభిమానులే గదా! అంటే వాళ్ళ రక్త మాంసాలను ఈరోజు పిండుకొని
తింటున్న ఒక స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలామంది అంటే ఒకరిద్దరు ఒక ఉన్మాదం వైపు వెళ్ళినటువంటి అభిమానులే దీన్ని ఇట్లా చూస్తున్నారు. కానీ చాలామంది అల్లు అర్జున్ అభిమానులు కూడా మేము మా అభిమాన హీరో యొక్క సినిమాని చూడలేకపోతున్నాం, ఇంతగానం రేట్లు పెంచితే మేము ఎట్లా చూడాలని ఒక ఆవేదన కూడా వెలిబుచ్చుతున్న స్థితి ఉంది. కాబట్టి ఇది ఒక బ్లాక్ మాఫియాగా తయారైపోయింది. ఈ బ్లాక్ మాఫియాని అరికట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. హీరో అయినా, ఇక్కడ అల్లు అర్జున్ అయినా, ఇంకొకరైనా ఎవరైనా కూడా ఈరోజు ప్రీమియర్ షోలతోని అంటే ఒకరోజు ముందుగానే అర్ధరాత్రి హడావుడి చేసి ఈరోజు ఎక్కువ డబ్బులు దండుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళకి ఒక నైట్‌కే 300 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆయన నిన్న రేవతి కుటుంబానికి ఇచ్చిందంతా జస్ట్ 25 లాక్స్ ఇస్తా అని చెప్పేసి చేశారు. అంటే 300 కోట్లలో 25 లాక్స్ మనం చూసుకుంటే 0.08%. అంటే 1% ఒక్క రోజులో వచ్చిన ఆదాయంలో 1% కూడా నీ కోసం బలిగొన్నటువంటి రేవతి కుటుంబానికి ఇయ్యలేకపోతున్నావే. నువ్వు పెద్దగా చెప్తుండే ఈరోజు అల్లు అర్జున్ నేను అట్లా చేసినా, నేను అట్లుంటా, ఇట్లుంటా అని. కానీ మేమందరం కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు ఆమెకి ఇయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. కానీ ఈయన ఏమంటాడు 25 లాక్స్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఏంది? అంటే నీ ఒక్కరోజు ఆదాయంలో 1% డబ్బులు కూడా నీ కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాన్ని ఇవ్వలేకపోతున్నావే. ఇది ఎక్కడి న్యాయం? ఈరోజు వాళ్ళకి 2 పిల్లలున్నారు. ఆయనకి హెల్త్ బాలేదని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక 1 ఇయర్ బ్యాక్ వాళ్ళ హస్బెండ్‌కి ఈమె కాలేయం ఇచ్చేసింది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి ఒక స్థితిలో వాళ్ళ నాన్నకు కూడా ఏమైతుందో, వాళ్ళ నాన్న ఆరోగ్య కండిషన్ కూడా ఏముంటుందో తెలియని ఒక స్థితిలో ఆ అబ్బాయి పోయి ఈరోజు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక స్థితిలో నువ్వు ఇచ్చే ఆఫ్టర్ ఆల్ 25 లాక్స్ ఏంటి పనికొస్తాయి అని చెప్పేసి మేము ఈ అల్లు అర్జున్‌ని ఈరోజు ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 25 లాక్స్ కాదు, 10 కోట్స్ ఇవ్వాలి. అదేవిధంగా నువ్వు నీ అత్యుత్సాహం వల్ల, నీ బాధ్యతారాహిత్యం వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది కాబట్టి నువ్వే స్వచ్ఛందంగా కోర్టులో లొంగిపోయి చట్టం వేసే శిక్షకి నువ్వు అతిథుడు కాదు, నువ్వు ఆ శిక్షను అనుభవించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సల్మాన్ ఖాన్, కృష్ణ జింకల కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది. అనేక మంది హీరోల మీద ఇప్పటికీ కేసులు అయినాయి. ఈరోజు పల్లవి ప్రశాంత్ అనేట ఆయన బిగ్ బాస్ షోలో ఏదో చేసిందని చెప్పేసి తెల్లారెమ్మటే అరెస్ట్ చేసిరు. కానీ ఈరోజు అల్లు అర్జున్కి ఒక న్యాయం, పల్లవి ప్రశాంత్కి ఒక న్యాయమా? ఎందుకు ఇంతవరకు అల్లు అర్జున్ మీద ఎందుకు కేసు బుక్ చేయట్లేదు? కేసు బుక్ చేసిన పోలీసు వాళ్ళు ఆయన టీం మీద కేసు బుక్ చేసిన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మరి అల్లు అర్జున్ స్వయాన ఆయనే వచ్చి ఓపెన్ టాప్ జీవులలో అవివాదం చేసుకుంటూ వచ్చి ఈరోజు నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు కదా. ఎందుకు హత్యాయత్నం కింద హత్య కేసుని ఈరోజు అల్లు అర్జున్ మీద మోపడం లేదని చెప్పేసి మేము పోలీసులు కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అల్లు అర్జున్ మీద అంటే మర్డర్ కేసు పెట్టి బొక్కలో వేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఓకే. రేట్ల జీవో విషయంలో సినిమాను రైతుతో కంపేర్ చేశారు కదా. అలా ఎందుకు? దానికి కారణం ఏంటి? మేడం, ఈరోజు ఆరుగాలం పండించిన ఒక రైతు ఈరోజు తనకి గిట్టుబాటు ధర లేదని ఒక 100 రూపాయలు మా కింటాలకు పెంచామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, ఈరోజు మన తెలంగాణలో ఏ రాష్ట్రంలో పోయినా హైవేల పక్కన పెద్ద ఎత్తున కుప్పలుగా వడ్ల రాసులు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. వాళ్ళ యొక్క అంటే మనకి తిండి పెట్టేవాళ్ళు, ఈ దేశానికి రైతన్న తిండి పెట్టేవాడు. అంటే అన్నం పెట్టే రైతన్నకి ఒక 100 రూపాయలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే పట్టించుకుని ఈ పాలకులు ఈరోజు పెట్టుబడిదారులు పెద్ద ఉన్నవాళ్ళు ఏదో ఒక సినిమా తీసి జనం మీదకి ఒక ఉన్మాదంలాగా విసిరేసి దానికి మాకు రేట్లు పెంచమని చెప్పేసి వాళ్ళు అడిగితే వీళ్ళకి రాత్రికి రాత్రే జీవులు వస్తున్న ఒక స్థితి ఉంది. కాబట్టి బాధ్యత గల విద్యార్థులుగా, యువకులుగా మనం ఎవరి పక్షాన ఉండాలి? ఈ రైతుల పక్షాన ఉండాలా? లేకపోతే ఈ పెట్టుబడిదారులు, సమాజాన్ని నాశనం చేసేవాళ్ళు, ఈరోజు లేదంటే ఉన్మాదం వైపు తీసేవాళ్ళు, నిండు ప్రాణాలను బలిగొనే వైపు ఉండాలని చెప్పేసి మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ఒక విప్లవ విద్యార్థి సంఘం, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులతోని, యువకులతోని, రైతులతోని, కార్మికులతోని, కర్షకులతోని పనిచేసే విద్యార్థి సంఘంగా మేము ఈ ప్రశ్నని విద్యార్థులకి, యువకులకి ఈ సందర్భంగా వేశాం. ఎందుకనంటే ప్రాణం చాలా విలువైనది. ఈ ప్రాణం ఒకవేళ ఈ ప్రాణాన్ని మనం కోల్పోవాల్సి వస్తే అదొక మంచి కార్యక్రమం కోసం ఉపయోగపడాలి. ఒక భగత్ సింగ్ లాగానో, లేకపోతే ఒక చెగువేరా లాగానో, లేకపోతే ఆజా చంద్రశేఖర్ లాగానో, లేకపోతే ఒక జార్జ్ రెడ్డి లాగానో ఒక మంచి పని కోసం మన ప్రాణాలు కోల్పోవాలి. కానీ ఇట్లా వచ్చి మనం ప్రాణాలు కోల్పోవడం అనేది మాకు ఆవేదన కలిగి మేము ఆ రకంగా రెండింటిని కంపేర్ చేసి రాసిన ఒక స్థితిని కనపడతా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎవరి వైపు ఉంటా ఉన్నాయి మనకి ఈరోజు? రైతుల వైపు, ఈ దేశంలో కార్మికుల వైపు, కర్షకుల వైపు, అణగారిన వర్గాల వైపు. ఇప్పటికీ తినటానికి తిండి లేక, చదువుకోవడానికి విద్య లేక, కనీసం వైద్య సహాయం అందలేక చాలామంది ఈరోజు ఉంటున్న పరిస్థితి సొసైటీలో ఉంది. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి నువ్వు ఒక ప్రత్యేకమైన ఒక సందర్భంలో జీవోలు తీసుకురావాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి. కానీ వీళ్ళు ఇంకా
దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఒక పెద్ద ఎత్తున ఈరోజు మనం బయట ఉత్సవాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ దేశంలో ఇట్లా కూడా ప్రాణాలు పోతా ఉన్నాయి. అంటే ఏం ఇంపార్టెన్స్ ఏం లేకుండా ప్రాణాలు కోల్పోతున్న స్థితి మనం చూస్తా ఉన్నాం. ఓకే. మీరు ఒక స్టార్ హీరోని జీరో అన్నారు 'అల్లు అర్జున్‌ని'. సో, వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవ్వరా? అంటే ఈరోజు హీరో అంటే ఈ దేశంలో హీరో అంటే భగత్ సింగ్ ఇందాక చెప్పినట్టు, 'చె గువేరా' ఒక హీరో, అల్లూరి సీతారామరాజు ఒక హీరో. ఇట్లాంటి హీరోలని ఈరోజు మనం ఏం పట్టించుకోవట్లేదు కదా! జీరోలు వీళ్ళంతా. నాకైతే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అసలు అల్లు అర్జున్ మొహం చూసి ఒక పెద్ద జీరో నాకు కనపడింది. ఎందుకనంటే ఆయన హీరో అయితే బాధ్యతగా వ్యవహరించాలి. సమాజం పట్ల బాధ్యత వివరించాలి. వాళ్ళ అభిమానులే కదా వచ్చేది. వాళ్ళ అభిమానుల ప్రాణాలు బలిగొంటున్న ఒక 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 క్రిమినల్ హీరో ఎట్లా అయితాడండి? నాకైతే పెద్ద జీరో లాగానే కనపడిండు. కాబట్టి మేము ఆయన హీరో కాదు బ్రాకెట్‌లో జీరో అని పెట్టినాం. నిజంగా జీరోనే. అంటే చాలామంది మాకు కాల్ చేశారు. చాలామంది మాట్లాడారు. మేము వాళ్ళందరికీ సమాధానం చెప్పాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి. మీరు మీ హీరో చేసింది కరెక్ట్ అయితే, మేము ఇప్పుడు చెప్తున్నాం కదా! మీ హీరో చేసిన కరెక్ట్ అయితే రేవతి ప్రాణాలను తిరిగి తీసుకురండి అని చెప్పేసి మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. చాలామంది నాకు ఫోన్లు చేసి మీరు అట్లా చేస్తాం, మిమ్మల్ని అది చేస్తాం, ఇది చేస్తాం, నీ సంగతి చూస్తాం, నువ్వు అట్లా ఇట్లా అని చెప్పేసి పర్సనల్‌గా కూడా మాట్లాడిన ఒక స్థితి కూడా ఉంది. కానీ రేవతి ప్రాణాల కన్నా ఎక్కువ కాదు కదండీ ఇది. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఇట్లాంటి ఉన్మాదుల్ని మేము ప్రశ్నించకపోతే, ఇట్లాంటి అంటే ఒక టెర్రరిస్ట్ లాగా ఉన్నటువంటి ఇట్లాంటి అల్లు అర్జున్ వాళ్ళ ఆర్మీకి వాళ్ళ లాంటి వాళ్ళని మేము ప్రశ్నించకపోతే, అంటే ఈ ప్రశ్న లేకపోతే రేపొద్దున ఇంకో హీరో కూడా వచ్చి ఇంకొక 10 మంది ప్రాణాలను కూడా ఒక బలిగొనే ఒక స్థితి కూడా ఉంటది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని విధాలుగా థ్రెటన్ చేసినా కూడా ఈ ప్రశ్నను వేయాల్సిందే అని చెప్పేసి మేము ఆ ప్రశ్న వేసాం. అది పెద్ద ఎత్తున ప్రచారానికి పోయింది. పెద్ద ఎత్తున దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎంతమంది అల్లు అర్జున్ అభిమానులు మాకు ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరించారో అంతకన్నా ఎక్కువ సొసైటీలో ఉన్నటువంటి సివిల్ సొసైటీ వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, అనేక మంది సమాజం గురించి ఆలోచించే వాళ్ళు, మీరు చేసింది కరెక్టే, మీరు వెళ్ళండి అని చెప్పేసి, మీరు ఈ విధంగా ముందుకెళ్ళండి అని చెప్పేసి మాట్లాడిన ఒక స్థితి కూడా ఉంది. సార్, ఇప్పుడు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయమని మీరు అడుగుతున్నారు కదా! అసలు అది అయ్యే పనేనా? ఇంకొకటి సినిమాని కూడా ఆపేయండి అని చెప్తున్నారు. అసలు ఈ రెండిట్లో ఏదన్నా అవుతుందంటారా? అంటే ప్రభుత్వాలు, పోలీసులు కరెక్ట్‌గా పనిచేస్తే, అంటే మేము చట్టాన్ని పరిరక్షిస్తాము, చట్టం ఉన్నోళ్ళకు చుట్టం కాదు, అందరూ సమానమే అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉంటారు కదా! అంటే అట్లా కరెక్ట్‌గా చూస్తే మాత్రం అల్లు అర్జున్ నెక్స్ట్ డేనే అరెస్ట్ అయ్యేవాడు ఇప్పటి వరకి. ఎందుకంటే మనం 'పల్లవి ప్రశాంత్' ఇష్యూలో చూసాం కదా! ఆయన నెక్స్ట్ డేనే అరెస్ట్ చేసిపోయి చెంచల్గూడ జైల్‌లో పెట్టారు. అట్లనే అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లోనో లేకపోతే అక్కడ చర్లపల్లి జైల్లోనో వేయొచ్చు. కానీ ప్రభుత్వాలు అట్లా పనిచేయటం లేదు. ఇంకా చట్టం అనేది న్యాయం అనేది కొంతమందికి కొంతమందికి చుట్టమంటారా? చుట్టం అయిపోయింది. చాలా మందికి దూరం అయిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు ఎవరో స్పందించి చెప్పారు. ఆయన మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా వచ్చిండు అది అని చెప్పేసి మాట్లాడారు. దాన్ని బేస్ చేసుకొనే దాని నుంచే వాళ్ళు ఆయన మీద డైరెక్ట్‌గా ఆయన టీమ్ మీద కేస్ బుక్ చేయడం కాదు. ఆయన మీద కేస్ బుక్ చేసి అరెస్ట్ చేయాలి. లేదంటే మేము కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. మేము కూడా డైరెక్ట్‌గా అల్లు అర్జున్ మీదనే కంప్లెయింట్ చేస్తాం. పోలీస్ స్టేషన్‌కి పోయి కంప్లెయింట్ చేస్తాం. పోలీసులు కూడా ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కూడా దానికి న్యాయ పోరాటం చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఇంకోటేమో కాదు. ఇది రేపొద్దున్న ఏ హీరో ఇట్లా చేయకుండా ఉండడం కోసం, ఇంకా మరికొంతమంది ప్రాణాలు పోకుండా ఉండడం కోసమే మేము ఈ ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాం. అవును. మీరన్నట్టు ఈ హైదరాబాద్ పోలీసులు కూడా చెప్పారు. అంటే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈవెన్ థియేటర్ వాళ్ళు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా వంతుగా మేము వెళ్లి సెక్యూరిటీ ఇచ్చాము. కానీ సడెన్‌గా అల్లు అర్జున్ రావడం వల్ల అంతమందిని మేము కంట్రోల్ చేయలేకపోయామని చెప్పారు. అంటే ఇప్పుడు థియేటర్ వాళ్ళు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటారా పోలీస్ వాళ్ళకి? అంటే థియేటర్‌కు సంబంధించినటువంటి నిర్లక్ష్యం కూడా ఉంది అని చెప్పేసి మనకు వార్తలొస్తా ఉన్నాయి. అంటే థియేటర్‌కి సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఎంత ఉందో, అంటే ఆయన కూడా డైరెక్ట్‌గా చెప్పి రావచ్చు. ఇప్పుడు మేము ఏదైనా కార్యక్రమం, నిరసన కార్యక్రమం ఏదో ఒకటి చేస్తే విపరీతమైనటువంటి అక్కడ ఒక ప్రాసెస్ ఉంటది. లెటర్ పెట్టడము, పర్మిషన్ తెచ్చుకోవడము, పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మళ్ళా మైక్, స్టేజ్ ఇట్లా పర్మిషన్ తీసుకోవడం కోసం. అంటే ప్రజా సమస్యల మీద, విద్యార్థి సమస్యల మీద ఏదైనా ఆందోళన కార్యక్రమం గాని, నిరసన కార్యక్రమం గాని చేస్తే విపరీతమైనటువంటి ప్రాసెస్ పెట్టిన పోలీసోళ్ళు, ఒక హీరో అక్కడికి వస్తూ ఉన్నాడు. మరి ఈయనకి పర్మిషన్ ఉందా? లేదా?
లేకపోతే పోలీసులు 100 మంది పోలీసులు అక్కడ ఉన్నారు కదా! నీకు ఇక్కడ పర్మిషన్ లేదు, విపరీతమైన క్రౌడ్ ఉందని చెప్పేసి ఆయన వెంటనే వెనక్కి పంపించొచ్చు కదా! ఆయన ఎప్పుడైతే వచ్చిండో ఆయనకి సెక్యూరిటీ ఇచ్చే ఒక స్థితికి పోలీసులు నెట్టవేయబడ్డారు. అట్లా గాకుండా నీకిక్కడ పర్మిషన్ లేదు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు ఒక హుకుం జారీ చేస్తే అప్పుడే మంచిగుండేది. లేకపోతే అట్నే వస్తే పోలీస్ స్టేషన్‌కి అల్లు అర్జున్ తీసుకుపోతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ యొక్క పరపతి ఇంకా ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెరిగేది. ఎందుకనంటే ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిండనేది ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ అయ్యేది. అట్లా లేకుండా అంటే ఇన్ఫర్మేషన్ లేదని చెప్తూనే ఒక పోలీసోళ్ళు, మరి ఆయనొస్తే ఎందుకు సెక్యూరిటీ కల్పించరు కొద్దిమంది పోలీసులతోని? ఎనక్కి పంపియొచ్చు గదా! అట్లేం పంపియని ఒక స్థితి ఉంది గదా! అంటే క్రౌడ్‌ని కంట్రోల్ చేయలేకపోయారట వాళ్ళు. అంతమంది ఒకటేసారి వచ్చేసేసరికి. అవును మేడం. ప్రీమియర్ షో అంటేనే విపరీతమైన అభిమానులొస్తారు. అంతకుముందు మేము గూడా మాది గూడా అక్కడ సరౌండింగే. మేము గూడా చూస్తా ఉన్నాం. ఎంతమంది వచ్చిర్రు, కాపోతే నిలకడగానే ఉంది మొత్తం అక్కడ సిట్యుయేషన్ మొత్తం. ఎప్పుడైతే ఈ అల్లు అర్జున్ వచ్చాడో, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈలలు, కేకలతోని ఒక ఉన్మాదులుగా తయారైపోయిండ్రు. అంటే ఒక సిట్యుయేషన్ అంత హైప్ క్రియేట్ చేసిర్రు కాబట్టి అభిమానులు గూడా అట్లా అట్లా ఒక మానసికమైనటువంటి ఒక స్థితికెళ్ళిపోయారు. అది వాళ్ళ తప్పు, అభిమానుల తప్పు కూడా ఏం గాదు. అంటే ఆ స్థితి నుంచి ఈ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత వాళ్ళకింకా ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఇంకా రన్ చేసింది దాన్ని. రన్ చేసిపోయి ఇగ ఆయన వస్తుంటే అభివాదం చేస్తుంటే ఓపెన్ టాప్ జీప్ ఎక్కి వస్తా ఉంటే ఇగ ఇగ ఆ క్రౌడ్‌కి ఇట్లాంటి ఒక సంఘటన జరిగిన స్థితిని మనం ప్రత్యక్షంగా చూసినాం. నిన్న రేవతి గారిది కూడా ఒక వీడియో వచ్చింది గదా! ఆయన రాకన్నా ముందు మంచిగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఆయన వచ్చి ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ తోసివేసిందో అప్పుడు మాత్రమే ఆమె కింద పడడం, వాళ్ళ కొడుకు కింద పడడం, ఆమె కింద పడడం, ఆమె మించి ఎక్కిపోవడం అనేది ఇట్లాంటి ఒక హృదయ విదారకమైనటువంటి ఒక సిట్యుయేషన్‌ని మనం అక్కడ సంధ్య థియేటర్ దగ్గర చూసాం. హ్మ్. అండ్ ఇంకోటి సంధ్య థియేటర్ మూసివేత అని కూడా వార్తలొస్తున్నాయి గదా! అంటే ఆ థియేటర్‌లో టికెట్లు లేకుండా కూడా లోపలికి పంపించేశారు వాళ్ళు, యాజమాన్యం వాళ్ళని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ థియేటర్ అనేది క్లోజ్ అవుతుందంటారా? అంటే థియేటర్ క్లోజ్ అవుతుందా అంటే క్లోజు అంటే అంటే చట్టం మంచిగా పనిచేస్తే ఇప్పుడు థియేటర్ క్లోజ్ కావాలి. ఒక ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణానికంటే ఎక్కువ థియేటర్ క్లోజ్ పెద్ద సమస్య కాదు కదా! ఈరోజు అక్కడ కూడా రకరకాలమైనటువంటి ఫోర్సెస్ పనిచేస్తా ఉంటాయి. వాళ్ళ వెనకాల కూడా పొలిటికల్‌గానో లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ ఏదో ఉంటది. ఆ స్థితి నుంచి ఇంకా రన్ అవుతున్న పరిస్థితి ఉందిలే గానీ, ఎప్పుడైతే ఈ అల్లు అర్జున్ వచ్చాడో ఆయన ప్రైవేట్ సెక్యూరిటీకి టికెట్ లేకపోవడం, ఆయనతో వచ్చినప్పుడు పెద్ద క్రౌడ్ లోనకపోవడం, అట్లా అక్కడ చాలా సామాన్యమైనటువంటి ప్రజలకి, సామాన్యమైనటువంటి ఒక అభిమానులకి, సినిమా చూద్దామని చెప్పేసి వచ్చినటువంటి ఒక అభిమానులకి ఇబ్బందయింది. చాలామంది దీని నుంచి హాస్పిటలైజ్ అయిన పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరే కాదు, రేవతి తన కొడుకే కాదు, చాలామంది ఈరోజు అక్కడ ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. కాళ్ళు ఇరిగినాయి, చేతులిరిగిన ఒక స్థితి ఉంది, కింద పడిన ఒక స్థితి ఉంది. అంటే ఇది మొత్తం గూడా ప్రధానంగా అల్లు అర్జున్ బాధితారాహిత్యం, ఆయన ఓవర్‌గా అక్కడికి రావడం, తన ప్రైవేట్ సెక్యూరిటీతోని అక్కడికి రావడం అనేది చాలా రావడంతోనే జరిగింది. ఈరోజు అల్లు అర్జున్ వచ్చిండు, పోయిండు. ఎందుకంటే ఆయనకు ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. అందరిని తోసిపడేసారు. ప్రాణాల్ని చంపుకొని గూడా మనుషుల్ని తొక్కుకుంటూ పోయిన ఒక స్థితి ఉంది. కానీ అల్లు అర్జున్‌కి సెక్యూరిటీ ఉంది గానీ, అక్కడ ఉన్నటువంటి అభిమానులకి సెక్యూరిటీ లేదు మరి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అల్లు అర్జున్ పోయిన ప్రాణాన్ని ఏమైనా తీసుకురాగలుగుతదా? తీసుకురాలేవాడు గదా! అంటే ఇక్కడ మేము ఒకటే ఏం చేస్తున్నామంటే, నీ సెక్యూరిటీ నువ్వు చూసుకొనొచ్చినావు, పోయినావు. నీ లాభాలు నీకొస్తా ఉన్నాయి. నీకు ప్రజల సొమ్ము నుంచి నువ్వు పిండుకుంటా ఉన్నావు. ప్రజల సొమ్ముని నువ్వు వాళ్ళ రక్త మాంసాలని, వాళ్ళ చెమటని పిండుకుంటా ఉన్నావు. ఈరోజు దాదాపు ఒక ఒక సినిమా చూడాలంటే 3000 టికెట్ ఉంటే, ఒక 6000 టికెట్స్ పెట్టుకున్నా గూడా ఒక సామాన్య కుటుంబం ఒక 2 నెలలు బతుకుతది ఆ డబ్బులతోని. అంటే ఇట్లాంటి యొక్క స్థితిని అంటే వీళ్ళ యొక్క హీరోయిజంతోని అంటే ఎంటనే ఇట్లా తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైంది. కాబట్టి అక్కడ సెక్యూరిటీతోని వచ్చిండా? సెక్యూరిటీతోని లేకుండా వచ్చిండా? డబ్బులతోని వచ్చిండా? అది మొత్తం అంటే సెకండరీ అయిపోయింది అక్కడిగ. వాళ్ళకి రావాల్సినన్ని డబ్బులొచ్చినాయి. అమ్ముడు పోవాల్సినన్ని టికెట్లు అమ్ముడు పోయినాయి. అట్లా ఫర్దర్‌గా ఈయన వచ్చి దానికి ఉత్ప్రేరకంగా ప్రజలందరిని ఉన్మాదుల వైపు తీసుకువెళ్ళే విధంగా ఈయన తయారు చేసిన స్థితిని చూసినాం మనం. అండ్ ఇంకొకటి ఇందాక మీరన్నారు 25,00,000 ఇస్తాను అని చెప్పేసి. అంటే ఆయన ఇప్పుడు సారీ చెప్పడం, ఆ ఫ్యామిలీకి నేను కండోలెన్స్ తెలియజేస్తున్నానని చెప్పారు. అంటే ఈ 25,00,000 సరిపోవనేసి మీరిప్పుడు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు ఫైనల్‌గా? మేము ఈ 25,00,000 గాదు, కనీసం మినిమమ్ ఒక 10,00,00,000 రూపాయలని వాళ్ళకివ్వాలి. రేవతి కొడుకు, బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ ఎడ్యుకేషన్ గూడా ఈ అల్లు అర్జును లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే ఫ్రీగా
వాళ్ళ జీవితాంతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అట్లా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తేనే వాళ్ళు రేపు పొద్దున్నే చదువుకుంటేనే ఈ సొసైటీలో వాళ్ళు నిలబడటానికి, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి ఒక అవకాశం ఉంటది కాబట్టి, అంటే ఫ్రీ ఎడ్యుకేషన్‌తో పాటు ఒక 10,00,00,000 వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పెద్ద అంటే ఆచరణకి వీలు గాని ఒక డిమాండ్ ఏం కాదు. వాళ్ళకి ఒక్కరోజే 300,00,00,000 వస్తే ఈయన 25,00,000 ఇస్తా అంటే దాంట్లో 1% కూడా కాదు మేడం. 0.08%. ఒక్క రోజు వీళ్ళకొచ్చిన ఆదాయంలో 1% ఇవ్వడానికి గూడా వీళ్ళకి మనసు రావడం లేదనంటే, వీళ్ళ యొక్క అంటే బిజినెస్ టాక్టిక్స్ ఎట్లా పనిచేస్తున్నాయో మనం అర్థం జేసుకోవాలి. ఈరోజు మా హీరో అని జెప్పేసి అభిమానులు గూడా పెద్ద ఎత్తున పొంగిపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు హీరో ఏం గాదు, వీళ్ళు అభిమానులు ఏం గాదు. వాళ్ళు వాళ్ళు ఒక వాళ్ళ యొక్క ఒక సరుకుగా సినిమాని ప్రజల మీదకి విడుదల జేసిర్రు. ఆ సరుకు నుంచి వాళ్ళు సరుకు నమ్మాలి, లాభాలు పొందాలి. అంటే ఇక్కడ బిజినెస్సే ఉంది గానీ, ఎక్కడ ఈడ హీరోకి సంబంధించినటువంటి అభిమానులు, ఒక ప్రేమ అట్లా ఏం లేదు. పాతకాలంలో మనం చాలామందిని చూసాం. 'నారాయణమూర్తి' ఇలాంటి వాళ్ళని, లేదా సొసైటీకి ఉపయోగపడే ఇలాంటి సినిమాలను మనం చాలామంది చూసాం. లేకపోతే చిన్న సినిమాలు గూడా సొసైటీకి ఉపయోగపడే సినిమాలు చూసాం. ఇది పెద్ద దేశభక్తి సినిమా ఏం గాదు. లేకపోతే ఈ మానవ సంబంధాల్ని దగ్గర చేసే ఒక సినిమా ఏం గాదు. ఒక ఎర్రచందనం అమ్మే ఒక దొంగని ఎట్లా రూలింగ్‌కి రావాలని తీసుకొచ్చిన సినిమా ఇది. సొసైటీకి గూడా పెద్ద ఉపయోగపడే సినిమా ఏం గాదు. కాపోతే ఆయన యాక్టింగ్ చూద్దామని చాలామంది వచ్చిన స్థితి ఉంది. కాబట్టి చిన్న సినిమాలు తీసి గూడా సొసైటీకి ఉపయోగపడే విధంగా చాలామంది తీశారు. అట్లా వాళ్ళకి గూడా వాళ్ళు పెట్టిన డబ్బుల కన్నా ఎక్కువ లాభాలొచ్చిన స్థితి గూడా ఉంది. కానీ ఇట్లా విపరీతమైన లాభాలు రావడం కోసం ఇట్లా జనం ప్రాణాల్ని బలిగొనటం అనేదైతే కొంత ఇబ్బందికరంగా, అసహ్యంగా ఉంది.